అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో యుఎన్ఓకి సంబంధించిన కొన్ని పాయింట్స్ అనేది నేర్చుకుందాం. అదేవిధంగా చూడండి, గత డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు అనమాట. యుఎన్ఓకి సంబంధించినవి ఇవన్నీ ఈ ప్రశ్నలు. ఈ వీడియోలో మనము ఈ బిట్స్ అనేది డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్, ఎక్కువగా జీకేలో ఏ ఏరియా నుంచి బిట్స్ అనేది ఎక్కువగా వస్తాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, యుఎన్ఓ గురించి ఖచ్చితంగా అనేది ఒక బిట్ వస్తుంది ఫ్రెండ్స్, గమనించండి. అది జీకే అయినా అడగొచ్చు, కరెంట్ అఫైర్స్ కింద అయినా అడగొచ్చు. కానీ యుఎన్ఓ మీద బిట్ లేకుండా డిఎస్సి పేపర్ ఉండదు, గమనించాలి. నెక్స్ట్, జాతీయ చిహ్నాలు, ముఖ్యమైన తేదీలు, అవార్డులు, బహుమతులు, క్రీడారంగంకు సంబంధించిన బిట్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్, వ్యక్తులు, బిరుదులు, కమిటీలు, ఆపరేషన్స్. ఇది చూడండి, ప్రపంచ దేశాలు, కరెన్సీ, రాజధానులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గమనించండి. ఈ ప్రపంచ దేశాలు, కరెన్సీ, రాజధానులకు సంబంధించి ఈ ఏరియా సంబంధించిన ఒక బిట్ డాన్ షూర్గా వస్తుంది, గమనించాలి. నెక్స్ట్, భౌగోళిక మారుపేర్లు. సర్వోత్తమైనది భారతదేశంలో సర్వోత్తమైనవి, ప్రపంచ ప్రథములు, భారతదేశ ప్రథములు, నది తీర నగరాలు. నెక్స్ట్, అబ్రివేషన్స్ కూడా ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, సైన్స్కి సంబంధించి పరికరాల ఉపయోగాలు, అధ్యయన శాస్త్రాలు, ఆవిష్కరణకర్త, జనాభా లెక్కలు, భారతదేశ జనాభా లెక్కలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలు. చూడండి, ఇండియా ఫ్యాక్ట్ షీట్ అనమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ షీట్. రవాణా వ్యవస్థ సంబంధించి, సమాచార రంగం, ప్రపంచ సాంస్కృతిక స్థలాలు, ప్రపంచ దేశాలు, కొన్ని ముఖ్యమైన వివరాలు, గ్రంథాలు, రచయితలు, జనరల్ సైన్స్ సంబంధించినవి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన బిట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. చూడండి, ఇండియా హిస్టరీ, జాగ్రఫీ, ఇండియా పాలిటీ గురించి అని అడుగుతారు, ఇండియా ఎకానమీ గురించి అడుగుతారు. సో ఇవి ఫ్రెండ్స్ జీకేలో ఈ ఏరియా నుంచి అనేది ఈ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఈ టాపిక్స్ నుండి మనకు బిట్స్ అనేది రావడం జరుగుతుంది, గమనించాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో వచ్చేసి యుఎన్ఓకి సంబంధించిన కొన్ని పాయింట్స్ అనేది నేర్చుకొని గత డిఎస్సిలో యుఎన్ఓకి సంబంధించిన ప్రశ్నలు ఎలా అడిగాడు అనేది చూద్దాము. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు, చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల నా వీడియో కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని 1942లో అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ సూచించాడు. ఏప్రిల్ 25, జూన్ 26, 1945 వరకు శాన్ ఫ్రాన్సిస్కోలో 50 దేశాలు సమావేశమై యుఎన్ చార్ట్ను రూపొందించాయి. ఫస్ట్ 50 దేశాలతో ఈ యుఎన్ఓ చార్ట్ అనేది రూపొందించడం జరిగింది. ఫస్ట్ 50 దేశాలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చార్టుపై 50 దేశాలు జూన్ 26, 1945 నాడు సంతకాలు చేయబడ్డాయి అన్నమాట. ఈ 50 దేశాలు అనేది చార్టు పైన ఈ యుఎన్ఓ చార్టు మీద జూన్ 26, 1945 నాడు సంతకాలు చేశాయి. శాన్ ఫ్రాన్సిస్కో సమావేశంలో పాల్గొనని పోలాండ్ దేశం చార్టుపై సంతకం చేసి 51వ సభ్య దేశంగా అవతరించిందనమాట. 190వ సభ్య దేశంగా స్విట్జర్లాండ్, 191వ సభ్య దేశంగా తూర్పు తిమోర్ చేరాయి. 2006 జూన్ 3న సెర్బియా నుండి విడివడి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది మాంటెనిగ్రో. 2006 జూన్ 28న ఐక్యరాజ్య సమితిలో 192వ సభ్య దేశంగా చేరింది. గుర్తుపెట్టుకోండి, యుఎన్ఓలో 192వ సభ్య దేశంగా చేరింది ఏంటంటే మాంటెనిగ్రో. ఇది ఎప్పుడు చేరింది? 2006 జూన్ 28న చేరడం జరిగింది యుఎన్ఓలో. 193వ దేశంగా దక్షిణ సూడాన్ అంటే ఏంది? రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సూడాన్. మనం బ్రాకెట్లో ఉన్నది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, గమనించండి. దక్షిణ సూడాన్ అంటే రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సూడాన్. ఐక్యరాజ్య సమితిలో 2011 జూలై 14న చేరింది. ఈ దక్షిణ సూడాన్ అనేది 193వ దేశం అనమాట. దక్షిణ సూడాన్ అనేది ఇది ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడు చేరింది? 2011 జూలై 14న చేరింది. తైవాన్, వాటికన్ సిటీ, లిచెటెన్స్ టెన్లకు సమితిలో సభ్యత్వం లేదు. ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 24న 1945 నుండి అధికారంగా పనిచేయడం అనేది ప్రారంభించింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్టోబర్ 24, 1945 నుండి అధికారంగా పనిచేయడం ప్రారంభించింది యుఎన్ఓ. సో దీన్ని బట్టి మనము ప్రతి సంవత్సరం అక్టోబర్ 24న యుఎన్ఓ డేగా సెలబ్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది, గమనించండి. ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 24.
ఐక్యరాజ్య సమితికి దాని అప్పటి అధ్యక్షుడు కోఫీ అన్నన్కు 2001 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది. కోఫీ అన్నన్కు 2001 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది. యుఎన్ఓ 50వ వార్షిక దినోత్సవాన్ని 1995 అక్టోబర్ 24న జరుపుకుంది. గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, యుఎన్ఓ 50వ వార్షిక దినోత్సవం ఏ ఇయర్లో జరిగింది? 1995 అక్టోబర్ 24న. అక్టోబర్ 24 అనగానే మీకు యుఎన్ఓ డే అనేది గుర్తుకు రావాలి. 50వ వార్షిక దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? 1995. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి పుట్టుకకు కారణమైన అట్లాంటిక్ చార్టుపై బ్రిటిష్ ప్రధానమంత్రి, అప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరన్నారు? విన్స్టన్ చర్చిల్ అనమాట. అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఆగస్టు 14న 1941న సంతకాలు చేశారు. ఈ ఐక్యరాజ్య సమితి పుట్టుకు కారణమైన అట్లాంటిక్ చార్ట్ ఉంది కదా, ఈ చార్టు పైన అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి అయిన విన్స్టన్ చర్చిల్, అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అని వీళ్ళిద్దరు కలిసి ఈ చార్టు పైన సంతకం ఎప్పుడు చేశారు అంటే ఆగస్టు 14, 1941. ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సమావేశం 1946 జనవరిలో లండన్లో జరిగింది. ఈ యుఎన్ఓ మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది? లండన్లో జరిగిందనమాట. ఎప్పుడు జరిగింది? 1946 జనవరిలో. నెక్స్ట్, యుఎన్ఓ యొక్క జెండాను 1947 అక్టోబర్ 20న సాధారణ సభ ఆమోదించింది. ఈ యుఎన్ఓకి సంబంధించిన జెండా ఉంటుంది కదా, ఆ జెండా అనేది 1947 అక్టోబర్ 20న సాధారణ సభ ఆమోదించింది. ఏ సభ ఆమోదించిందంటే సాధారణ సభ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, యుఎన్ఓ యొక్క జెండా ఇది ఎలా ఉండిద్దంటే చూడండి, ఈ జెండా వచ్చేసి లేత నీలం రంగు బ్యాక్గ్రౌండ్పై తెల్ల రంగులో గ్లోబ్ ఉంటుందన్నమాట. ఈ జెండా ఎలా ఉంటుంది? లేత నీలం రంగు బ్యాక్గ్రౌండ్ పైన తెల్ల రంగులో గ్లోబ్ ఉంటుంది. ఈ గ్లోబుకి ఇరువైపులా శాంతికి చిహ్నమైన 2 ఆలివ్ కొమ్ములు ఉంటాయి అన్నమాట. ఆలివ్ కొమ్ములు ఉంటాయి. ఈ గ్లోబుకి ఇరువైపులా శాంతికి చిహ్నమైన ఈ రెండు ఆలివ్ కొమ్మలని దేనికి చిహ్నం అంటే శాంతికి చిహ్నం అనమాట. దీని జెండా పొడవు వెడల్పు నిష్పత్తి ఎలా ఉంటుంది అంటే 3:2 నిష్పత్తిలో ఉంటుంది. యుఎన్ఓ జెండా అనేది పొడవు వెడల్పు ఏ నిష్పత్తి ఏంటంటే 3:2. నెక్స్ట్, యుఎన్ఓ పతాకాన్ని 1947 సంవత్సరంలో ఆమోదించారు. ఈ పతాకాన్ని జెండా రూపొందించారు కదా, ఈ జెండాను వచ్చేసి ఏ ఇయర్లో ఆమోదించారంటే 1947లో. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి రాజ్యాంగంలోకి ప్రవేశిక యొక్క ముసాయిదాను జాన్ క్రిస్టియన్ అనే వ్యక్తి దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి అనమాట. ఇతను ఐక్యరాజ్య సమితి రాజ్యాంగంలోని ప్రవేశిక యొక్క ముసాయిదాను రచించాడు. ఎవరు? జాన్ క్రిస్టియన్. ఇతను దక్షిణాఫ్రికాకి చెందిన వ్యక్తి అనమాట. దీనిలో యుఎన్ఓ ప్రధాన అంగాలు చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధాన అంగాలు, యుఎన్ఓ ప్రధాన అంగాలు సంబంధించిన కానిదని అడుగుతాడు, గమనించుకోండి. జనరల్ అసెంబ్లీ, సెక్రటరీ, సెక్యూరిటీ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇవి ప్రధాన అంగాలు అనమాట, యుఎన్ఓ అంగాలు. నెక్స్ట్, అధికార భాషలు కూడా ఇంపార్టెంట్. అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. ఇవి చూడండి, ఈ అరబిక్ భాష, చైనీషు, ఇంగ్లీషు, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ ఇవి యుఎన్ఓకి సంబంధించిన అధికార భాషలు అనమాట. నెక్స్ట్, ప్రధాన కార్యాలయం ఏంటి? న్యూయార్క్. దీంట్లో సభ్యులంతా 193. చూడండి, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఫస్ట్ వచ్చేసి ట్రిగ్వేలి. ఇతను ఏ దేశస్తుడు అంటే నార్వే దేశస్తుడు. నెక్స్ట్, ఎనిమిదవ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరంటే మాన్ కీ మూన్ అనమాట. ఇతను 2 సార్లు పనిచేశాడు. 2 సంవత్సరాలు కాదు, 2 సార్లు పనిచేయడం జరిగింది సెక్రటరీ జనరల్గా యుఎన్ఓకి. గమనించండి, యుఎన్ఓకి సెక్రటరీ జనరల్గా 2 సార్లుగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే బాన్ కీ మూన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గత డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బిట్ చూడండి, సార్క్ యొక్క ప్రధాన కార్యకేంద్రం ఇచ్చట కలదు. ఇది ఎస్జిటి 2006లో అడగడం జరిగింది. సార్క్, SAARC, సార్క్ యొక్క ప్రధాన కార్యకేంద్రం ఎక్కడుందంటే కాట్మాండ్లో ఉంది. ఎక్కడుందంటే కాట్మాండ్ అనమాట. నెక్స్ట్, ఇంటర్పోల్ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఇంటర్పోల్ ప్రధాన యొక్క కేంద్రం అనేది ఎక్కడుందంటే ఫ్రాన్స్లో ఉందన్నమాట. ఎక్కడుంది? ఫ్రాన్స్లో ఉందన్నమాట. నెక్స్ట్, 2001-2010 దశాబ్దాన్ని సార్క్ ఈ దశాబ్దంగా ప్రకటించింది. ఇది ఎస్జిటి 2004న అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఆ బిట్టు గమనించండి. సో ఆన్సర్ వచ్చేసి ఆడపిల్లల దశాబ్దము. ఈ 2001-2010 దశాబ్దాన్ని సార్క్ ఏ దశాబ్దంగా ప్రకటించింది? ఆడపిల్లల దశాబ్దం అని ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయకుండా చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ వచ్చేసి నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్, ఎన్ఏటిఓ, అబ్రివేషన్స్ కూడా ఇంపార్టెంట్. ఎన్ఏటిఓ అంటే ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యస్థానం ఏది అని అడిగారు అనమాట. సో ప్రధాన కార్యస్థానం ఏంటంటే బ్రజిల్స్ అనమాట. ఆన్సర్ 4. నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది? అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడుంది? ది హేగ్లో ఉంది. ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం ఏది? ఇందా చెప్పుకున్నాం కదా, డిస్కషన్ చేసుకున్నాం కదా. ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం ఏది? ఆలివ్ కొమ్మ అనమాట. ఏంటి? ఆలివ్ కొమ్మ. నెక్స్ట్ అక్టోబర్ 24, 1945 యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీని ప్రాముఖ్యత ఏంది? ఐక్యరాజ్య సమితి స్థాపన అనమాట. సో ఆన్సర్ ఈజ్ 4, ఐక్యరాజ్య స్థాపన. ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు పొందిన 6 అధికార భాషల్లో ఇది ఒకటి. ఇందాక మనం డిస్కషన్ చేసుకున్నాం కదా, అధికార భాషలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, దాంట్లో ఇదొకటి అని అడుగుతున్నారనమాట. 6 భాషలు ఉన్నాయి కదా అధికార భాషలు యుఎన్ఓలో, దాంట్లో ఇదొకటి. కింద వాటిలో ఏదని అడుగుతున్నాడు చూడండి. అరబిక్, జర్మన్, ఉర్దూ, ఇటాలియన్. ఇవేమీ లేవు. జర్మన్ లేదు, ఉర్దూ లేదు, ఇటాలియన్ లేదు, అరబిక్ ఉంది. సో ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ యుఎన్ఓ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? ఇది అప్పటి పుస్తకం కాబట్టి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు అనేది తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కరెంట్ అఫైర్ బిట్ అనమాట. ఇది నాకు తెలీదు, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ పిల్లల్లో విద్య ఆరోగ్యం పెంచుటకు పనిచేసే యుఎన్ఓ బ్రాంచ్ ఏది? ఇది ఎస్జిటి 1998లో అడిగారంట. పిల్లల్లో విద్య ఆరోగ్యం పెంచుటకు పనిచేసే యుఎన్ఓ బ్రాంచ్ ఏది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి యునిసెఫ్ అనమాట. నెక్స్ట్ ఇండియాలో బాండింగ్ సమావేశం జరిగిన సంవత్సరం ఏది? ఇండోనేషియాలో బాండింగ్ సమావేశం జరిగిన సంవత్సరం ఏది అని అడిగారు. సో 1955లో బాండింగ్ సమావేశం జరిగింది. ఇంపార్టెంట్. బాండింగ్ సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1955. ఈ క్రింది వానిలో యుఎన్ఓ సాధించే అత్యంత ముఖ్యమైనది ఏది? యుఎన్ఓ సాధించే అత్యంత ముఖ్యమైనది ఏది? మానవ హక్కుల ప్రకటన. ఆన్సర్ ఈజ్ 4th one. నెక్స్ట్ యుఎన్ఓ ఆవిర్భవించిన సంవత్సరం ఏది? చెప్పుకున్నాం కదా ఇందాక, యుఎన్ఓ ఆవిర్భవించిన సంవత్సరం కూడా చెప్పుకున్నాం కదా. ఆన్సర్ వచ్చేసి 1945. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి 2006 సంవత్సరాన్ని ఈ సంవత్సరంగా ప్రకటించింది. ఏ సంవత్సరంగా ప్రకటించింది? యుఎన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డెస్టర్డ్ అండ్ డెస్టినిఫికేషన్. ఆన్సర్ వచ్చేసి 2nd one, యుఎన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డెస్టర్డ్స్ అండ్ డే సర్టిఫికేషన్. నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్ కార్యకలాపాల నిర్వహణ ప్రారంభించిన సంవత్సరం ఏది? ప్రపంచ బ్యాంక్ కార్యకలాపాల నిర్వహణకు ప్రారంభించిన సంవత్సరం ఏది? ఆన్సర్ వచ్చేసి 3rd one, 1946 అనమాట. ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అడిగారనమాట. నెక్స్ట్ సార్క్ ప్రారంభించడం కారణము నవంబర్ 1980లో ఈ దేశ అధ్యక్షులు దక్షిణ దేశీయ దేశాల ప్రాంతీయ సహకారానికై ఒక సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించటము. ఏ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారంటే ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అనమాట. నెక్స్ట్ ఘాట్ ఒప్పందంపై ఎన్ని దేశాలు సంతకం చేశాయి? ఘాట్ ఒప్పందంపై ఎన్ని దేశాలు సంతకం చేశాయి? 115 దేశాలు సంతకం చేశాయి. నెక్స్ట్ వచ్చేసి ఘాట్ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఈ ఘాట్ ఒప్పందం అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందని ఫ్రెండ్స్ కొంచెం గొంతు బాగాలేదు, గమనించండి. ఆన్సర్ వచ్చేసి 2nd అనమాట. నెక్స్ట్ కామన్వెల్త్ నుండి 2003 సంవత్సరంలో వైదొలిగిన దేశం ఏది? కామన్వెల్త్ నుండి 2003 సంవత్సరంలో తొలగిపోయిన దేశం ఏదంటే ఆన్సర్ వచ్చేసి 4th one, అంటే జింబాబ్వే అనమాట. ఈ జింబాబ్వే అనేది కామన్వెల్త్ నుండి 2003 సంవత్సరంలో తొలగిపోయింది. నెక్స్ట్ 1986లో అలీన రాజ్యాల శిఖరాగ్ర సమావేశాలు జరిగిన నగరం ఏది? 1986లో అలీన రాజ్యాల శిఖరాగ్ర సమావేశాలు జరిగిన నగరం ఏది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి 2nd అనమాట. ఏంటి? హరారే. ఏంటంటే హరారే. వరల్డ్ బ్యాంకుకు సంబంధించని సంస్థ ఏది? ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అడిగారు 2002లో. వరల్డ్ బ్యాంకుకు సంబంధించని సంస్థ ఏది అని అడిగారు. సంబంధం లేని సంస్థ ఏదంటే ఐఎంఎఫ్ అనమాట. ఇంక ఇవన్నీ వరల్డ్ బ్యాంక్కి సంబంధించినవే. నెక్స్ట్ ఎకానమిక్ కమిషన్ ఆఫ్ యూరప్, ఈసీఈ. ఈసీఈ అంటే ఏంది? ఎకానమిక్ కమిషన్ ఆఫ్ యూరప్ ప్రధాన కార్యస్థలం అనమాట. ఇది తెలుగు పండిట్ వాళ్ళకి అడిగారు అనమాట ఈ బిట్టు. ఆన్సర్ వచ్చేసి 1st one, జెనీవా. ఎకానమిక్ కమిషన్ ఆఫ్ యూరప్ అనేది జెనీవా. ఐక్యరాజ్య సమితిలో ఏదేని దేశం యొక్క సభ్యత్వం రద్దు చేయుటకు సర్వప్రతినిధి సభకు సిఫార్సు చేయు విభాగం ఏది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి భద్రతా మండలి. నెక్స్ట్ యునెస్కో ప్యారిస్లో ఈ సంవత్సరం స్థాపించబడింది. యునెస్కో ప్యారిస్లో
ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1946లో స్థాపించబడింది అనమాట యునెస్కో అనేది ప్యారిస్లో. యునెస్కో అనేది ప్యారిస్లో ఏ ఇయర్లో స్థాపించబడిందంటే 1946. ఈ క్రింది వాళ్ళలో సార్క్లో సభ్యదేశం కానిది ఏంటి? సార్క్ సభ్యదేశం కానిది ఏంటి అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఇండోనేషియా. ఏంటంటే ఇండోనేషియా. 2003-12 దశాబ్దికి ఐక్యరాజ్య సమితి పరంగా ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఈ 2003 నుంచి 12 వరకు ఉన్న దశాబ్దానికి ఐక్యరాజ్య సమితి పరంగా ఉన్న ప్రాధాన్యత ఏంటి అని అడిగారు. సో ప్రాధాన్యత వచ్చేసి యుఎన్ అక్షరాస్యత దశాబ్ది అందరికీ విద్య. నెక్స్ట్ ఈ క్రింది వానలో ఒకటి ఐక్యరాజ్య సమితి అధికార భాష కాదు. ఈ క్రింది వానలో ఐక్యరాజ్య సమితి అధికార భాష కానిది ఏంటి? ఉర్దూ అనమాట. చైనీస్, స్పానిష్, అరబిక్ ఇవన్నీ అధికార భాషలే. కానిది అనగాడు కాబట్టి ఉర్దూ అనమాట. ఈ క్రింది వానలో లండన్ ప్రధాన కార్యాలయం గల సంస్థ ఏది? లండన్ ప్రధాన కార్యాలయం గల సంస్థ ఏది అని అడిగారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనమాట ఫస్ట్ వన్. వీటో శక్తి ఐక్యరాజ్య సమితి యొక్క ఈ అంగంలో ఉపయోగించబడుతుంది. ఏ అంగంలో ఉపయోగించబడుతుందంటే కార్యదర్శి వర్గం అనమాట. ఇవి ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ జీకే కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా చదవండి. కంటెంట్, మెథడ్స్, సైకాలజీ ఆల్రెడీ అది మనం 10th చదువుకునే ఉంటాము. దాంట్లో చాలామంది మార్క్స్ స్కోర్ చేయగలరు, కానీ ఎక్కువ మందికి డిఎస్సిలో జీకే కరెంట్ అఫైర్స్ కింద మార్క్స్ పోగొట్టుకుంటారు. ఈ జీకే ఈ కరెంట్ అఫైర్స్ని మీరు ఎట్టి పరిస్థితిలో దీన్ని పక్కన పెట్టేయద్దు. చదవండి, ఖచ్చితంగా చదవండి. జీకే రోజుకి 1 గంట అయినా చదవండి. జీకే కరెంట్ అఫైర్స్ పేపర్ చదవండి, డైలీ పేపర్ చదవండి. కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా జీకేలో కరెంట్ అఫైర్స్లో మార్క్స్ పోగొట్టుకొని జాబ్కి కూడా దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్, గమనించండి. సో దీన్ని బాగా చదువుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.